మొబైల్ ఆన్ కూడా అవుతుంది చూడండి. షార్ట్ క్లియర్ ఎలా వాడాలి అంటే బ్లాక్ వచ్చేసి గ్రౌండ్, రెడ్ తోని షార్ట్ ఇంజెక్ట్ చేయాలి. లేదు అంటే డీసీ మిషన్ తో డైరెక్ట్ షార్ట్ ఇంజెక్ట్ చేయొచ్చు. డీసీ మిషన్ తో వోల్టేజ్ ఎంత పెట్టుకోవాలి? 3 వోల్టేజ్ 5 ఆంపియర్స్. బ్లాక్ ని గ్రౌండ్ కనెక్ట్ చేయాలి, రెడ్ వైర్ తోని షార్ట్. ఇక్కడ టచ్ చేస్తున్నా, ప్లస్ లైన్ ఇదే కదా. ఎక్కడైనా హీట్ అయిందో చూడండి. కనబడుతుందా? ఇక్కడ చార్జర్ రిజిస్టర్. సో ఈ ఏరియాలో నాకు ఏమైతుంది, ఇక్కడ హీట్ అవుతుంది. కానీ చాలా హీట్ అయినది. అందులో ఏదనేది క్లారిటీ లేదు కదా. ఇప్పుడు నాకు చార్జర్ వేసి పక్కన హీట్ అవుతుందని ఒక హీట్ అయితే దొరికింది కదా. నేను దీనిపైన మళ్ళీ ఒకసారి రోజుగా అప్లై చేస్తాను. షార్టేజ్ వెరీ ఈజీ, జస్ట్ 2 లైన్స్ చెక్ చేయాలంటే. మళ్ళీ రోజుగా అప్లై చేసుకున్నా కదా. ఇటు సైడ్ చూడండి, ఎక్కడైనా చార్జర్ వేసి ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నేను షార్ట్ ఇంజెక్ట్ చేసిన అనుకో, ఇప్పుడు ఎక్కడ ఒక హీట్ అవుతుంది కదా. ఇటు సైడ్ చూసుకుంటున్నా చూడండి. ఇటు సైడ్ అటు సైడ్ జస్ట్ టచ్ చేయండి. హీట్ అయిందా? హీట్ అయిందంటే ఆ కాంపోనెంట్ కంప్లైంట్. యాక్చువల్గా ఇది కెపాసిటర్ బిట్ మ్యాప్ లో మనకు తప్పుగా చూపిస్తుంది. ఇప్పుడు నేను తీసేయాలి. ఈ కెపాసిటర్ చూడండి, కనబడుతుందా? బిట్ మ్యాప్ లో తప్పుగా ఇచ్చాడు. ఇదేనా షార్టేజ్ కాదా అని తెలియాలంటే బజార్ లో పెట్టి దానికి చెక్ చేస్తే బీప్ సౌండ్ వస్తే ఇదే షార్టేజ్. లేదా ఇప్పుడు వీబ్యాక్ లో జిఆర్ కూడా రావాలి కదా, వస్తే షార్టేజ్ వెళ్ళిపోయినట్టే కదా. ఇక్కడ 2 చెక్ చేయొచ్చు. తీసేసిన కెపాసిటర్ షార్టేజ్ ఉందా లేదా బజార్ మోడ్ లో పెట్టి చెక్ చేయాలి. బజార్ లో పెట్టి సౌండ్ వస్తుందా అంటే ఇదే షార్టేజ్. ఇప్పుడు జిఆర్ వాల్యూ రావాలి కదా. ఏ లైన్ లో? బేర్ లో పెట్టి పెట్టేసినవా? రైట్. ఇప్పుడు జిఆర్ ఎంత వస్తుందో చూడండి. 530. జిఆర్ వాల్యూ వచ్చింది కదా. 300 to 600 రావాలి. వచ్చింది. రివర్స్ లో 1000 ఎబో వచ్చిందా? ఓఎల్ వచ్చింది. అంటే వీబ్యాక్ లైన్ క్లియర్ అయిపోయింది. షార్టేజ్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఆన్ చేద్దాం మొబైల్. రైట్, ఆన్ అయిపోయింది చూడండి. రీడింగ్ అనేది 200 ఎబో వెళ్ళిపోయింది కదా. మొబైల్ ఆన్ కూడా అవుతుంది చూడండి. అయిందా? వస్తుందా? రైట్. అంటే మొబైల్లో కంప్లైంట్ ఏముంది? షార్టేజ్ తీస్తే మొబైల్ అనేది ఆన్ అయిపోయింది.